ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ఏ అనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు కేటీఆర్. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిపారు. నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారని చెప్పారు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వస్తారన్నారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని 4-5 ప్రశ్నలు అడిగారని కామెంట్ చేశారు కేటీఆర్. తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు. కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు కేటీఆర్. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిపారు. నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారని చెప్పాడు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వస్తానన్నారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని 4-5 ప్రశ్నలు అడిగారని కామెంట్ చేశారు కేటీఆర్. ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు కేటీఆర్ఏ అనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్లను చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు కేటీఆర్. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిపారు. నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారని చెప్పారు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వస్తానన్నారు. రేవంత్ రెడ్డిని నమ్ముకొని 4-5 ప్రశ్నలు అడిగారని కామెంట్ చేశారు కేటీఆర్. And of course, I also had to ask them some questions. I said, if some misappropriation happened, who is the beneficiary? Why don't you show me? Where is the mens rea? Where is the proceeds of crime? Why is it that proceeds are in the absence of a sponsor or a promoter?
to safeguard the brand image of my city, my state, and I also told them that if I had to do it again all over, I'll do it, because I worked for Telangana, I worked for Hyderabad's brand image, and that's exactly why I got the race here in the first place. Now, if you want to accuse me of a case, in a case where there is no meat, and if you want to actually please your political bosses, so be it. I'm happy to come back for questioning. Last time you were very keen that your lawyer be with you. Now your lawyer, you were only in the vision of your lawyer and his presence. Did you miss him then? Well, I realize that they have no case, and they are going to basically make a complete fool out of themselves, and eventually this case, they might arrest me, they might put me in jail for a few days, and the chief minister, who's basically a criminal himself, might get some sadistic pleasure out of it. But eventually the fact is, truth will prevail, justice will prevail, truth will come out, and I have immense faith in judiciary, and so therefore I'll explore all legal avenues, because it's a frivolous case. It's abuse of process of law, and it's a criminal waste of resources. Today for 7 hours, there were about 4 talented officers questioning me. बेचारे उनको खुद नहीं पता कि है क्या इस केस में, तो मैं क्या बताऊं उनको, बार बार वही क्वेश्चन कि आपका फाइल यहाँ से वहाँ क्यों गया, वहाँ से यहाँ क्यों गया. तो मैंने बताया कि एक मिनिस्टर होने के नाते मैंने ये फैसला ज़रूर लिया कि मेरे शहर में एक बहुत अच्छा एक काम हो, और अल्टीमेटली मेरा स्टेट जो है तेलंगाना, ये दुनिया में इलेक्ट्रिक व्हीकल्स के लिए, सस्टेनेबल मोबिलिटी के लिए एक बहुत बड़ा केंद्र बने. इसलिए जो भी फैसला मैंने लिया पूरा सोच समझ के लिया. इसमें कहीं कोई घोटाला नहीं है, 1 रुपये का करप्शन नहीं है, 1 रुपये का एम्बेजलमेंट नहीं है. फिर भी अगर आप छोटी सी बात का बतंगड़ बना के फाइल, लैब्स, प्रोसीजर अगर कुछ दिखाना चाहते हो, तो मैंने कहा उनसे, पहले आप किसको रेवंत रेड्डी